గేమ్ చేంజర్ వర్సెస్ డాకు మహారాజ్ ఏ సినిమా కోసం ఎక్కువ ఎక్సైట్ అవుతున్నారు? గేమ్ చేంజర్ అండ్ ఎలా అనిపిస్తున్నాయి రామ్ చరణ్ లుక్స్? అదిరిపోయినాయి అన్న. ఆ కట్అవుట్ కూడా విజయవాడలో పెట్టారుగా 260 feet ఎలా అనిపించింది? హైలైట్గా అనిపించింది. ఏ హీరోకి అసలు ఎవరికి పెట్టలేదు కూడా. ఎవరు ఫస్ట్ వస్తున్నారు పంచకట్టులో రామ్ చరణ్ చూస్తే? అంటే పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తారు కొన్ని సినిమాలు చిరంజీవి గుర్తొస్తారు. ఇప్పుడు రామ్ చరణ్ ఎలాంటి రికార్డులు షేక్ చేయొచ్చు? షేక్ చేయొచ్చు, బట్ మరి రికార్డులు అనేది చూడాలి. అలా పుష్ప 2 రికార్డ్స్ వరకు దాటిద్దా లేదు చూడాలి. అండ్ ఎలా అనిపిస్తుంది? 3 లుక్లో ఉన్నారు కదా రామ్ చరణ్ గారు. అవునవును, అది కొత్తగా అనిపిస్తుంది. ఫాదర్ రోల్, సన్ రోల్ కొత్తగా అనిపిస్తుంది. అండ్ రామ్ చరణ్ గారు ఈ సంక్రాంతి రామ్ చరణ్ అనుకోవచ్చా? అవునండి, రామ్ చరణ్. అంటే బాలయ్య బాబు గారు కూడా ఉన్నారు కదా, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఇద్దరు? అంటే బాలయ్య గారిది ఈ మధ్య అన్నీ కొంచెం చాలా తక్కువగా ఉన్నాయి సినిమాలు. అంటే అంత హైలైట్గా ఉండట్లేదు. చిన్న చిన్న కాన్సెప్ట్లతో వస్తున్నారు. గేమ్ చేంజర్ అంటే కొంచెం పెద్ద సినిమాగా శంకర్ డైరెక్టర్, అదే బడ్జెట్ సినిమా, భారీ బడ్జెట్. అందుకే వన్ వర్డ్లో రామ్ చరణ్ గురించి చెప్పమంటే ఏం చెప్తావు బ్రో? రామ్ చరణ్ గారు అంటే ఎప్పుడు గ్లోబల్ స్టార్ ఆయన. రామ్ చరణ్లో నీకు నచ్చే క్వాలిటీ ఏంటి? రామ్ చరణ్లో నచ్చే క్వాలిటీ ఆయన ఏదైనా ఈవెంట్లో చిన్న చిన్న మాటలు చెప్తారు కదా, అవి ఆయన మాటల్లో నాకు ఇష్టం. రామ్ చరణ్కి అల్లు అర్జున్కి డిఫరెన్స్ ఏంటన్నా? రామ్ చరణ్కి అల్లు అర్జున్ డిఫరెన్స్ ఏముంటుంది, వాళ్ళు కలిసి ఉంటారు అంతే. వన్ వర్డ్లో చెప్పమంటే రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తాం? రామ్ చరణ్ గారు చెప్తే ఇట్స్ గ్లోబల్ స్టార్. అంటే శంకర్ భారతీయుడు ఫ్లాప్ అయిన తర్వాత ఎంతో కొంత నెగిటివ్ ఉంది సినిమా పైన, ఎలా చూడవచ్చు మనం దాన్ని? నాకు తెలిసి ఆ నెగిటివిటీ పోయిద్ది గేమ్ చేంజర్. రామ్ చరణ్కి బ్రేక్ ఇస్తారంటారా? సారీ, శంకర్కి బ్రేక్ ఇస్తారంటారా రామ్ చరణ్? ఇస్తాడు. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత ఉండొచ్చు తమ్ముడు? చాలా మంది 300 కోట్లు అంటున్నారు కదా. చూడొచ్చు అన్న, 250, 300. థ్యాంక్ యూ.